కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటికి రాసుకున్న నలుగు పిండితో ఒక అందమైన బాలుడిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది. తరువాత ఆ బాలుడిని ద్వారం వద్ద కాపలాగా ఉంచి శివుడు వచ్చేలోపు ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆజ్ఞాపించింది. శివుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ద్వారం వద్ద ఉన్న ఆ బాలుడు అతన్ని అడ్డుకున్నాడు. శివుడు తనను లోపలికి రానివ్వనందుకు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికేశాడు. పార్వతి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో దుఃఖించింది. పార్వతి దుఃఖాన్ని చూసి శివుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఉత్తర దిశగా తలపెట్టి పడుకుని ఉన్న ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడి శరీరానికి అతికించమని సలహా ఇచ్చాడు. శివుడు అలాగే చేసి ఆ బాలుడిని వినాయకుడిగా మార్చాడు. అప్పటి నుంచి వినాయకుడు విఘ్నేశ్వరుడిగా, అంటే అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు.